ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కనబడుతున్న పరిణామాలు చూస్తుంటే అధికారం అనేది ఒక బాధ్యతగా కాకుండా కేవలం ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైనట్లుగా స్పష్టంగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాత వ్యూహాలు, నారా లోకేష్ గారి దూకుడు నిర్ణయాలు వెరసి పరోక్షకంగా ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి బలాన్ని చేకూర్చేలా మారుతున్నాయా అంటే అవును అనే సమాధానం కూడా వస్తుంది. ముందుగా రెడ్ బుక్ రాజ్యాంగం. సామాన్యుడు ఎప్పుడు కూడా ఇదొకటి ఆలోచిస్తాడు. ఒకటేంటంటే రాజకీయాల్లో ఓటమి ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు, కానీ రాజ్యాంగ ఇతర శక్తులను మార్చేంత దారుణమైన పరిస్థితికి ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా పోకూడదు. కానీ అధికారం వచ్చిన డే 1 నుంచే కూడా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రిగా ఉన్న నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తెరపైకి తేవడం దారుణం. రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజ సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియ. కానీ అధికారంలోకి రాగానే రెడ్ బుక్ పేరుతో వేధింపులకు దిగడం ప్రాక్టికల్ పాలిటిక్స్కు చాలా దూరం, చాలా రివర్స్ డ్యామేజ్ చేసే ఒక ప్రక్రియ. ప్రతీకారం అనే అహంతో సాగిపోతున్న ఈ తీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వంపై విరక్తి కలిగిపోతుంది. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ను, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బలాన్నే దెబ్బకొట్టడం అంటే అది ఇండైరెక్ట్గా కూటమికి సంబంధించిన పతనాన్ని కోరి తెచ్చుకుంటున్నట్లే అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా నుంచి వైసీపీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మొదటి నుంచి సానుభూతి ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కూటమిలో ఇదే బలం అనుకుంటున్నారు, కానీ ఇదే బలహీనతగా కూడా మారి ఆ సామాన్యుడికి అసహనం వచ్చే పరిస్థితి దాకా ఈరోజు వెళ్ళిపోయింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా పోలీస్ వ్యవస్థ రక్షణకు చాలా నిదర్శనంగా ఉండాలి. ఏదైనా పోలీస్ దగ్గరికి వెళ్తే నాకు ధర్మం, న్యాయం అనేది జరుగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు సన్నగిల్లే ప్రక్రియలు కనబడుతుండడంతో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ కనబడుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేవలం టీడీపీ నాయకత్వం చెప్పిందే విధంగా చట్టాన్ని తుంగలోకి తొక్కి వ్యవహరిస్తున్న తీరు గమనిస్తున్న ప్రజలు ఇదా మనం కోరుకున్న మార్పు అని ఇప్పుడిప్పుడు మెల్లిమెల్లిగా ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలను కంట్రోల్ చేయాలనుకునే అతి ఉత్సాహం రేపు ప్రజల ఓటు ద్వారా ఇచ్చే తీర్పులో చాలా బలమైన మూల్యం కాబోతుంది. ఇదే ఏదైనా ప్రజలు ఇచ్చిన ఏదైనా ఆవేశమైనా ఏదైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్, ఆ కంట్రోల్ వ్యవస్థలు దాటినప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పులు కూడా అంతే వేగంగా, అంతే దారుణంగానే ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలు వేసిన ఓట్ల వల్ల, ఇంకేదో ఇతర సాంకేతిక లోపాల వల్ల అన్నది ఆ పైన భగవంతుడికే తెలిసేమో, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చూపించుకోవాల్సిన సత్తా మాత్రం వీళ్ళ చేతిలో ఉన్నప్పటికీ అది చూపించుకోవడంలో, అది సరైన మార్గంలో తీసుకుపోయే దారిలో చాలా ఫెయిల్యూర్ జరిగిందన్నది వాస్తవం. నారా లోకేష్ రాజకీయం సొంత మంత్రులకే ఇప్పుడు చిరాకు వస్తుందా? పార్టీలో నాయకత్వ మార్పు, లోకేష్ గారి పెత్తనం పెరగడంతో సొంత పార్టీ మంత్రులే అంతర్గతంగా మదనపడుతున్నారా? సీనియర్లను కాదని నారా లోకేష్ తాను తీసుకుంటున్న ఆగం నిర్ణయాలు పార్టీని సంక్షోభంలో పెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రజా ఆకర్షణ ఉన్న ఒక అపోజిట్ నాయకుడిని ఎదుర్కోవడానికి నారా లోకేష్ లాంటి కార్పొరేట్ తరహా రాజకీయం ఏమాత్రం సరిపోదు. ఇది చివరకు వైసీపీ ఏకపక్ష విజయాన్ని అందించేందుకే దోహదపడుతుందనేదే రాజకీయ విశ్లేషకులు సైతం బల్లగుద్ది చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు జనసేన, టీడీపీతో పొత్తులో భాగంగా ఈ 2024లో ఉన్నప్పటికీ పెద్దగా మూమెంట్ అయితే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకు జై కొట్టారు. ఇప్పుడు లోకేష్కు జై కొడతానంటే జనసేన పార్టీ ఊరుకుంటుందా? జనసేన ఉనికిని టీడీపీలో కలిపేస్తున్న తీరు ఆ పార్టీ కార్యకర్తల్లో ఇప్పుడు మెల్లిమెల్లిగా అసంతృప్తి నింపుతోంది. జనసేన తన సొంత అస్తిత్వాన్ని కోల్పోతూనే కేవలం టీడీపీ అనుబంధ సంస్థగా మారడం వల్ల ఒక బలమైన ప్రతిపక్షంగా వైసీపీ మరింత బలంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడింది. ఇక్కడ చివరకు పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపెట్టేలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందనే ప్రచారం వైసీపీ ప్లస్ పాయింట్గా కూడా బ్రహ్మాండంగా అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి మనందరం కలిసి కట్టుగా ఉంటే వైసీపీ బలం తగ్గుతుందన్న ఫార్ములా 2024లో సక్సెస్ అయ్యిందేమో, కానీ రాబోయే ఫ్యూచర్లో సక్సెస్ అయ్యేందుకు వీలుగా లేదు. ఎందుకంటే ఒక ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికారంలోకి వేరే వాళ్ళు రాగలుగుతారు తప్ప అధికారంలో ఉన్నవాళ్ళు బలంగా ఉంటే ప్రతిపక్షం బలంగా తయారు కాలేదు అనే ఒక తప్పుడు ఫార్ములాతో ముందుకు పోతున్నారు. ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల సమస్యలపై పోరాటం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెడితే ఏ పార్టీ ఉంది ప్రజల పక్షాన? ఏకైక పార్టీ, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ వైసీపీ ఉన్నప్పుడు ఏకైక పార్టీగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సింగిల్గా ప్రజల కోసం ఎంత దూరమైన పోతున్న తీరు చూస్తుంటే దేశమే సల్యూట్ కొడుతోంది. ఒక కార్యకర్త కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయి ఫైట్ చేస్తున్నారు అన్యాయాన్ని. అంటే ఇది మామూలు విషయం కాదు. ఏ ఇతర రాష్ట్రంలో కూడా అంత ఈజీగా లేదు. పరిపాలనలో వైఫల్యం, రాజకీయాల్లో కుట్రలు, వ్యవస్థలపై అహంకారం ఇవన్నీ కలిపి టీడీపీకి ఒక పెద్ద ముప్పును సిద్ధం చేస్తున్నట్టే కనబడుతోంది. ప్రజల నాడిని పట్టుకోవడంలో చంద్రబాబు నాయకత్వం ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో మెల్లిమెల్లిగా విపరీతమైన విశ్వసనీయత రాబోయే రోజుల్లో ఇది ప్లస్ అవుతుంది. మళ్ళీ
వైసీపీకి అధికారం కట్టబెట్టడం ఖాయమనిపించేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా కథనాలు అలాగే ఉన్నాయి. వీళ్ళు చేసే డ్రాబ్యాక్ మొత్తం వాళ్ళకే కూర్చుంటుంది నెత్తిన. ప్రజలే చివరకు అసలైన తీర్పుదారులు అన్నది అందరికీ తెలుసు. ఆ తీర్పు టీడీపీకి గుణపాఠం కాబోతుందా రాబోయే రోజుల్లో అంటే డెఫినెట్గా చూడాల్సిన అవసరమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతూనే ఉన్నాయి. జగన్ కంటే బెటర్ అనిపించుకోవడంలో కూడా నారా లోకేష్ వైఫల్యం చెందుతున్నారు. ప్రజల మార్పు కోరుకుంది మెరుగైన పరిపాలన కోసమైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే తాను ఏ రంగంలో మెరుగు నిరూపించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పథకాల్లో గందరగోళం, నమ్మక ద్రోహం. జగన్ గారి హయాంలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేరేవి కదా, మరి ఇప్పుడు ఆ వ్యవస్థలో అయోమయం ఎందుకు? సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీలు అమల్లో డిలే అవుతుంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి నయం అనేది బలంగా తయారవుతుంది. ఈ భావన బలపరుస్తూ పోతున్నారు వైసీపీ. ప్రజలకు మేలు చేసే అంశంలో ఒకటి రాజకీయ ఎత్తుగడ్డలే ప్రాధాన్యత ఇవ్వడం కూటమికి పెద్ద మైనస్ అయిపోతుంది. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం, రెడ్ బుక్ రాజ్యాంగంలో సామాన్యుడికి అసహనం, లోకేష్ మార్క్ రాజకీయం, సొంత మంత్రులకే తలపోటు, జనసేన అస్తిత్వం ఇవన్నీ వెరసి కూటమి రేపు ప్రజల ముందు గెలవాలి అన్న చాలా 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 డ్రాబ్యాక్స్ కనబడుతున్నాయి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.